హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్. ఈరోజు స్పెషల్ డే అయితేనే బిర్యానీ చేసుకోనక్కర్లేదు కదా, అందుకని చాలా రోజులైంది. సరే మా వాడు కూడా బిర్యానీ చేసుకుందాం మమ్మీ అన్నాడు. సరే మిల్ మేకర్ వెజ్తో ఈ మధ్య మేము నాన్ వెజ్ మానేసాము, అందుకని వెజ్తో బఠానీ తిన్న మిల్ మేకర్తో బిర్యానీ చేసుకున్నాం అనమాట. ఈరోజు ఎమ్మీగా ఉంది. నా కొడుకు కూడా చాలా ఇష్టంగా తినేసాడు కూడా ఆల్రెడీ అప్పుడే. దానికి తోడు ఏంటంటే మిల్ మేకర్ కర్రీని చేసేసాను. చక్కగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసేసి చక్కగా బాగా కుదిరిందండి. అన్నీ బాగున్నాయని మా వాడు ఒప్పుకున్నారు. శుభ్రంగా హ్యాపీగా తినేసారండి. ఆల్రెడీ ఒక కోట అయిపోయింది, ఇంకొక కోటాలో మేము వెళ్ళిపోతున్నాం. సరే మరి మీరు కూడా ట్రై చేస్తారా? మిల్ మేకర్ బిర్యానీలో ఏం చేశానంటే ఫస్ట్ టొమాటో ఫస్ట్ అయితే ఆనియన్ వేసాను. ఆనియన్ మిక్సీ పట్టేసేసి ఆనియన్తో పాటుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ చేసేసి దాన్ని కూడా ఫ్రై చేసేసాను. ఆ తర్వాత టొమాటాలు వేసాను. టొమాటాలు అయిపోయిన తర్వాత బఠానీ వేసాను. బఠానీ కాస్త ఉడుకుతూ ఉండగా కాస్త వాటర్ వేసేసాను. వాటర్ వేసిన తర్వాత మనకు తెలిసిందే కదా బిర్యానీ ప్రాసెస్. నీళ్ళు పోసేసాను. ముందే బియ్యం నానబెట్టుకున్నాను. సో వాటర్ ఉడుకుతూ ఉండగా కొత్తిమీర పుదీనా వేసేసి రైస్ వేసేసాను. చివరిగా మళ్ళీ మిల్ మేకర్ అయితే మరీ మెత్తగా పడిపోద్ది కదా, అందుకే కొంచెం ఉడుకుతూ ఉండగానే మిల్ మేకర్ వేసేసాను. ఇదండి నా ప్రాసెస్. మరి మీరు సరే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ విషయాలు నచ్చితే. థ్యాంక్ యూ.